XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. తండ్రి కొడుకులు ఒకే వీధిలో నివాసం ఉండటం వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి ప్రభావాల్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. అలాగే ఒక ఇంటిలో ఉన్న ముగ్గురు అన్నదమ్ములు ఒకే ప్రాంగణంలో గృహ నిర్మాణాన్ని వేరువేరుగా కట్టుకోవటంలో వాస్తు దోష ప్రభావం పనిచేస్తుందా అనేటువంటి విషయం కూడా అవగాహన చేసుకోవాలి. తండ్రి స్థలం తూర్పు గోడగా, కొడుకు స్థలం తూర్పు గోడ ఒకే పారులో ఉండాలి. కొడుకు స్థలం ముందుకు ఉంటే ఈశాన్యం పెంపు అనే విషయం ఈ సందర్భంలో పనిచేయదు. వెనుకకు ఉంటే ఈశాన్యం తగ్గిన స్థలంగా ఫలితాలు పొందాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే కొడుకు స్థలం తండ్రి స్థలం కన్నా వెనుకకు అంటే పశ్చిమ వైపుకు జరిగి ఉన్నప్పుడు కొడుకు స్థలంలో నైరుతి, ఈశాన్య స్థానాలు తండ్రి స్థానంగా పనిచేస్తాయి. తండ్రి స్థలం కన్నా వెనుకకు అంటే పశ్చిమానికి జరిగినప్పుడు తండ్రి స్థానంకు ఈశాన్యం తెగిపోవటం లేదా ఆగ్నేయం పెంపు దోషాలు వర్తిస్తాయి కదా. మరి ఇదే విధంగా ఉత్తరం వీధి అయితే ఈశాన్యం తెంపు లేదా వాయువ్యం పెంపు దోషం కూడా వర్తిస్తుంది. ఒకే వీధిలో వీధి దక్షిణం పశ్చిమం అగునట్లుగా తండ్రి కొడుకులకు స్థలాలు గనక ఉన్నట్లయితే దక్షిణం పశ్చిమం వరుస ఏకవరుసగా ఉండాలి, లేదా ఆయా దిక్కుల పెంపు దోషాలు కూడా వర్తిస్తాయి. అందుకని ఒకే వీధిలో కాకుండా తండ్రి స్థానానికి ఈశాన్యంలోనూ లేదా వాస్తు బాగుంటే నైరుతిలోనూ కొడుకులు ఉండటం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సి ఉంటుంది సుమా. అలాగే ఒకే వీధిలో తండ్రి కొడుకుల స్థలాలు ఉన్నప్పుడు ఇరువురి స్థలాలకు ఈశాన్యం ఇష్టం వచ్చినట్టుగా ఎంత పడితే అంత పెంచుకున్నట్లయితే వాస్తు దోషాలని అనుభవించక తప్పదు సుమా. అనుభవం గల వాస్తుశాస్త్రవేత్త సలహా మేరకే నిర్మాణాలు సాగించాల్సి ఉంటుంది. ఇవే వాస్తు నియమాలు తల్లి కొడుకుల విషయంలో కూడా వర్తిస్తాయి. ఇటువంటి వాస్తులో ఎన్నో సూక్ష్మ విషయాలు రహస్యంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిని మనం పరిశోధించకుండా ఈశాన్యం మూల తగ్గితే అక్కడ మూల కనిపించే విధంగా ఒక అద్దం ఉంచాలి. ఒక వీధిలో తండ్రి కొడుకులు నివాసం ఉండేటప్పుడు వాస్తు పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిందే. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే మేము ఎంత ప్రయత్నించినా ఎంత సంపాదించినా ధనం మాత్రం మిగలటం లేదు. దీనికి సరైనటువంటి వాస్తు పద్ధతి ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా అయిపోతున్నాయి అని చెప్పేసి కనుక భావిస్తూ ఉన్నట్లయితే ఒక రాగి చెంబులో గంగాజలాన్ని ఉంచి ఆ రాగి చెంబుకు పగడం, ముత్యం, నల్లపూస మూడు కూడాను చక్కగా కట్టి దారంతో ఆ యొక్క రాగి చెంబును కనుక మీ ఇంటి ఈశాన్య భాగంలో కనుక ఉంచినట్లయితే తప్పనిసరిగా ధనం అధికంగా ఖర్చు కాకుండా నిలవ ఉండటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. ఇది చాలా చక్కటి విశేషాంశం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.